హిందూ పురాణాల్లో టైం ట్రావెల్ ఉందని మీరు ఎప్పుడైనా ఊహించారా? అలాంటి ఒక అద్భుతమైన కథే ఇది. ఒకానొకప్పుడు జంబుద్వీపంలో రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు కాకుద్మి తన కుమార్తె రేవతికి సరైన వరుడెవరూ కనిపించడం లేదు అని బాధపడుతూండేవాడు. ఈ భూమిపై నా కుమార్తెకి సరిపడే వరుడు లేడేమోనని అనుకుంటూ బ్రహ్మదేవుని సలహా తీసుకుందాం అని రేవతితో చెప్తాడు. మీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను తండ్రిగారు. నేను మీతో వస్తాను అని రేవతి చెప్పింది. రాజు తన కుమార్తెతో కలిసి బ్రహ్మలోకానికి ప్రయాణిస్తాడు. వాళ్లు ఆ లోకానికి చేరుకునే సమయానికి బ్రహ్మదేవుడు సంగీతంలో లీనమై ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన కాకుద్మి మరియు రేవతి బ్రహ్మదేవుడిని భంగపెట్టకూడదని భావించి కొంతసేపు నిశ్శబ్దంగా ఎదురుచూశారు. కొద్దిసేపటికి బ్రహ్మదేవుడు తన ధ్యాన స్థితినుంచి బయటకు వచ్చి వారిని గమనించారు. ఆయన నెమ్మదిగా నవ్వుతూ వారి రాకకు కారణం ఏమిటని ప్రశ్నించారు. అప్పుడు రాజు కాకుద్మి వినయంగా ముందుకు వచ్చి తన కుమార్తె రేవతికి తగిన వరుడు ఎవరని తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పాడు. ఇది విన్న బ్రహ్మదేవుడు చిరునవ్వుతో ఇలా అన్నారు: ఓ రాజా, ఈ లోకంలో కాలప్రవాహం భూమిపై ఉన్నదానికంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. మీరు ఇక్కడ వేచి ఉండగా భూమిపై 27 చతుర్యుగాలు అనగా లక్షలాది సంవత్సరాలు గడిచిపోయాయి. మీకు ఇక్కడ కొన్ని క్షణాలు వేచి ఉన్నట్టు అనిపించినా భూమిపై అయితే ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి. మీరు విడిచివచ్చిన కాలానికి చెందిన ప్రజలు, రాజులు, రాజవంశాలు అన్నీ ఇప్పుడు గతస్మృతులుగా మారిపోయాయి, చరిత్రలో కలిసిపోయాయి. ఇప్పుడు మీరు భూమిపై తిరిగి వెళ్ళినప్పుడు అది పూర్తిగా భిన్నమైన ప్రపంచంగా కనిపిస్తుంది. ఇది విన్న కాకుద్మి నిర్ఘాంతపోయాడు. కాని బ్రహ్మ అతనికి ధైర్యం చెప్తూ, చింతించకు. ఇప్పుడు భూమిపై విష్ణువు కృష్ణావతారంలో ఉన్నాడు. అతని శక్తివంతమైన సోదరుడు బలరాముడు మీ కుమార్తెకు తగిన వరుడు అని చెప్పాడు. ఇది విన్న వాళ్ళిద్దరూ భూమికి తిరిగి వచ్చినప్పుడు అక్కడి ప్రజలు పొట్టిగా, సమాజం చాలా భిన్నంగా ఉండటం చూశారు. రేవతి పూర్వయుగానికి చెందినది కాబట్టి ఆమె చుట్టూ ఉన్న వారందరికంటే పొడవుగా కనిపించేది. కాకుద్మి మరియు రేవతి ద్వారక చేరుకున్నారు. అక్కడ శ్రీకృష్ణుని కలుస్తారు. పక్కనే ఉన్న బలరాముడు రేవతిని గమనిస్తాడు. రేవతి మరియు బలరాముడు ఒకరినొకరు చూసుకుంటారు. బలరాముడు రేవతిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె పొడవు, యుగాల ముందునుంచి వచ్చిన గంభీరత ఇవి అన్నీ ఈ కాలంలో చూసినవి కాదు. ఆమె భవిష్యత్తు ఇప్పుడు భూలోకంతో ముడిపడిందని గ్రహించిన బలరాముడు తన ప్రేమను మౌనంగా వ్యక్తపరుస్తూ ముందుకు వచ్చాడు. ఆమె భౌతికంగా ఈ యుగానికి సరిపోయేందుకు ఆయన తన నాగలిని మృదువుగా ఆమె తలపై తాకించాడు. ఒక్క క్షణంలోనే రేవతి శరీరము ఈ యుగంలోని శారీరక స్థాయికి తగ్గట్టుగా మారింది. ఆ తరువాత దేవతలే సాక్షిగా నిలిచిన ఒక పుణ్య ఘడియలో బలరాముడు మరియు రేవతి వివాహబంధంతో ఒక్కటయ్యారు. దేవతలు పుష్పవృష్టి చేశారు. ఆకాశంలో సంగీతం ప్రతిధ్వనించింది. ఆ కలయిక కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాదు, కాలాన్ని దాటివచ్చిన అనురాగానికి, ధర్మానికి, దివ్య నిర్ణయానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. రేవతి ఒక యుగం నుండి మరొక యుగానికి కాలయానాన్ని దాటివచ్చిన అసాధారణమైన నారీమూర్తిగా పురాణాలలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. కాలయానం నేడు శాస్త్రం వెదుకుతున్న రహస్యం, కాని మన పురాణాలు దాన్ని యుగాల క్రితమే ఊహించాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి.